దైవాన్ని నమ్ముకున్న వాడికి, ఈశ్వరోపాసన చేసిన వాడికి నేను కాదు, నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉన్నాడు, నాతో ఎప్పుడూ భగవానుడు ఉంటాడు, ఆయన నాతో కలిసి తిరుగుతూ ఉంటాడు, పొదివి పట్టుకుంటాడు, ఆయన నాతో ఉండగా నాకెందుకు బెంగ అన్న ధైర్యం ఇస్తుంది. అందుకే పరస్పర విరుద్ధమైన రెండు విషయములను ఏకకాలమనందు ఇవ్వగలిగినది భక్తి ఒక్కటే. లోకంలో భయాన్నిచ్చే వస్తువు ధైర్యాన్ని ఇవ్వదు, ధైర్యాన్నిచ్చే వస్తువు భయాన్ని ఇవ్వదు. భయం ఉండకూడదు కూడా. భయం ఉంటే అది మృత్యువుకి మారుపేరు. భయం కలిగింది అంటే చనిపోయాడు అనే లెక్క. ఎందుకంటే భయానికి మృత్యువుకి ముఖద్వారం భయం. కానీ భక్తిలో ఒక విచిత్రం ఉంది. భక్తి భయాన్ని ఇస్తుంది. ఆ భయం ఆరోగ్యవంతమైన భయం. అమ్మో, నేను ఇది చూస్తే, నేను ఇది చేస్తే ఎవరూ చూడలేదేమో, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఏమో ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలుసు. జీవుడు పైకెళ్లిన తరువాత ఆయన ముందు చేతులు కట్టుకు నిలబడినప్పుడు, ఏరా నువ్వేం చేశావు నాకు తెలీదా అని ఆయన అడిగి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని శిక్ష వేస్తే నేనేమైపోతాను? భగవంతుడున్నాడని నమ్మిన వాడికి ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. భగవంతుడున్నాడని నమ్మిన వాడికి ధైర్యం ఉంటుంది. నేను ధార్మికంగా ఈ సంతకం పెడుతున్నాను, నేను చేసిన దాని వల్ల నాకు ఉపద్రవం రాదు, సర్వేశ్వరుడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నేను శాస్త్రాన్ని నమ్ముకుని చెప్తున్నాను. నన్ను ఎవడు ఏ విధంగా ఇబ్బంది పెడదామని చూసినా ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుకుంటాడు. ఈ ధైర్యం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. ఆ ఆరోగ్యవంతమైన భయం ఎక్కడిది అంటే భగవంతుడి వలన.